అదే కేసినేని నాని వైసీపీకి షిఫ్ట్ అవుతున్న క్రమంలో ఆయన అనుచరగణం ఎటు పయనిస్తారు అన్నది చాలా కీలకంగా మారింది. కొంతమంది టీడీపీలోనే ఉంటామంటున్నారు, ఇంకొంతమంది ఇప్పటికే తాము వైసీపీలో మారామని చెప్పి అంటూ ఉన్నారు. కేసినేని నాని వైసీపీలో చేరికతో లెక్కలన్నీ కూడా మారిపోతున్నాయి. నానితో పాటు పార్టీ మారేదెవరు, ఉండేదెవరు? నాని వెంటే వెళతాను అంటున్నారు తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్. ఇప్పటికీ వైసీపీకి మారినట్టు సోషల్ మీడియాలో స్వామిదాస్ పోస్ట్ కూడా చేశారు. అయితే టీడీపీలోనే ఉంటాము అంటూ అధిష్టానానికి కొంతమంది నాని అనుచరులు చెప్పారు. లోకేష్ ని కలిశారు బొమ్మసాని సుబ్బారావు, ఎంఎస్ బేగ్. బెజవాడతో పాటుగా పలు నియోజకవర్గాల్లో కేసినేని నానికి సొంత క్యాడర్ ఉన్న విషయం కూడా మనకు తెలుసు. కేసినేని నాని వైసీపీలో చేరికతో లెక్కలు మారుతూ ఉన్నాయి, సమీకరణాలు మారుతూ ఉన్నాయి. నానితో పాటు పార్టీ మారేదెవరు, ఉండేది ఎవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. నాని వెంటే వెళ్తామంటున్నారు తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్. మా ప్రతినిధి ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. ఎంపీ రావు, ఇందాక పీవీపీ కేసినేని నాని గురించి చేసిన వ్యంగ్యాస్త్రాలు, అంటే వ్యంగ్యంగా ట్వీట్ చేసిన తీరును కూడా మనం చూసాం. అదే విధంగా అనుచరగణం అటా ఇటా ఎంత శాతం మంది నానితో వెళ్ళబోతున్నారు, ఎంత శాతం మంది ఉండబోతున్నారు, ఆ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. కేసినేని నాని నిన్న తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రితో భేటీ అయి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ అటు చంద్రబాబుతో పాటుగా పార్టీ మీద కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో 60% టీడీపీని విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 60% టీడీపీని ఖాళీ చేయిస్తాను అంటూ కూడా కేసినేని నాని ప్రకటన చేశారు. ఆ ప్రకటన తరువాత బెజవాడ పార్లమెంటు పరిధిలో రాజకీయాలంతా కూడా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. నానితోటి ఎవరు వైసీపీలోకి వెళ్తారు, ఎవరు టీడీపీలోనే కొనసాగుతారు అనే దానికి సంబంధించి తీవ్ర చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నిన్నటి నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలు చూస్తే కేసినేని నానితోనే నా పైన అంటూ కూడా తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ప్రకటించారు. ఆయన అధికారికంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకపోయినప్పటికీ కూడా ఆయన తన ఫేస్బుక్ పోస్ట్లో మాత్రం స్టార్టెడ్ న్యూ జర్నీ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అని చెప్పి పెట్టి ఆయన ఫ్యాన్ గుర్తును కూడా పెట్టినటువంటి పరిస్థితి. స్వామిదాసు కీలకమైనటువంటి వ్యక్తి, తిరువూరు నియోజకవర్గంలో స్వామిదాస్కు గట్టి పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి స్వామిదాస్ కూడా కేసినేని నానితోనే కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన చెప్పకనే చెప్పేశారు. ఇక మిగిలినటువంటి నియోజకవర్గాలు చూసినట్లయితే కేసినేని నాని 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు కాబట్టి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా నానికి క్యాడర్, బలమైనటువంటి క్యాడరే ఉంది. అయితే ఆ క్యాడర్లో ఎంతవరకు తెలుగుదేశం పార్టీతో వెళ్తారనేది కూడా ఇప్పుడు చర్చగా మారినటువంటి పరిస్థితి. మరొక ఇద్దరు ముఖ్య అనుచరులు కేసినేని నానితో నిన్నటి వరకు ఉన్నటువంటి ముఖ్య అనుచరులు ఇద్దరు, ఒకటి మైలవరం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నటువంటి బొమ్మసాని సుబ్బారావు, అలాగే విజయవాడ పశ్చిమ నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నటువంటి ఎంఎస్ బేగ్. ఈ ఇద్దరు కూడా టీడీపీలోనే కొనసాగుతామని చెప్పి స్పష్టం చేశారు. బొమ్మసాని సుబ్బారావు నిన్న కేసినేని నాని సీఎంని కలిసేటటువంటి సమయంలోనే లోకేష్ని కలిసి నేను టీడీపీలోనే కొనసాగుతాను, మైలవరం టికెట్ నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన కోరినటువంటి పరిస్థితి. మరొక నేత ఎంఎస్ బేగ్ అచ్చెన్నాయుడిని కలిసి కూడా నేను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. సో ఇలా కొంతమంది కేసినేని నానితో నిన్నటి వరకు ఉన్నటువంటి టీడీపీ నాయకులు కొంతమంది అయితే టీడీపీలోనే కొనసాగుతామని చెప్తున్నారు, మరికొంతమంది అయితే నానితోనే మా ప్రయాణం అంటూ కూడా వైసీపీ బాటపడుతున్నటువంటి పరిస్థితి. సో నాయకుల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో క్యాడర్ ఎంతవరకు టర్న్ అవుతుంది, కేసినేని నానికి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ వైసీపీ వైపు ఎంతవరకు టర్న్ అవుతుంది అనేది ఇప్పుడు చర్చగా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా కేసినేని భవన్లో కేసినేని నాని అందుబాటులో ఉంటున్నారు. క్యాడర్తో అన్ని నియోజకవర్గాలకు చెందినటువంటి క్యాడర్తో దఫదఫాలుగా కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వైసీపీలోకి వారందరినీ కూడా వైసీపీలోకి తీసుకెళ్లే విధంగా కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి నానితో పాటు క్యాడర్ ఎంతవరకు టర్న్ అవుతుంది అనేది కూడా చూడాలి. మరోవైపు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జీలు దాదాపుగా 5 ఇన్ఛార్జీలు కేసినేని నాని సోదరుడు చిన్ని వెంట ఉన్నారు. ఒక్క గద్దె రామ్మోహన్, అలాగే జగ్గపేట ఇన్ఛార్జ్ శ్రీరామ్ తాతయ్య మినహా మిగిలినటువంటి 5 ఇన్ఛార్జీలు కూడా బోండా ఉమా, విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ బోండా ఉమా, అలాగే మైలవరం ఇన్ఛార్జ్ దేవినేని ఉమా, నందిగామ ఇన్ఛార్జ్ తంగిరాల సోమయ్య, ఇలా మొత్తం 5 ఇన్ఛార్జీలు కూడా కేసినేని నాని సోదరుడు చిన్నితో ఉన్నారు కాబట్టి వీరు వెళ్తారా వెళ్ళరా అనేది కూడా అనుమానంగానే ఉంది. మొత్తానికైతే కేసినేని నానితో ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ట్రావెల్ చేసినటువంటి వారిలో కొంతమంది అయితే నాని వెంట ఉంటున్నారు, మరికొంతమంది అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే క్యాడర్కి సంబంధించి కూడా నియోజకవర్గాల వారికి ఈ రోజు నుంచి కూడా నాని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు క్యాడర్ వైసీపీలోకి వెళ్తారనేది మరికొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ ఎంపీ రావు.